రామగిరి మండలం మన అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళే గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు, ఈయనే కిడ్నాప్ తీసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే మన మాజీ మంత్రి అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు, ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలన్నా? ఇంకొక ఎగ్జాంపుల్